మనీషాని ఇంటికి తీసుకువచ్చి తనే నాకు కాబోయే భార్య అంటూ చెప్పిన మాధవ తాయారు చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన గాయత్రి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మాధవ్ అయితే తన కారణంగా తన తమ్ముళ్ళ జీవితానికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, తాను ఇంట్లో ఉంటే ఎప్పటికి ఇల్లు అలాగే ఉంటుందని నిర్ణయించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అయితే ఇక తన లగేజ్ సర్దుకుని బయటకైతే వెళ్ళిపోతాడు. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వెళ్తూ ఉండంగానే అప్పుడిక మనీషా అయితే కనిపిస్తుంది. తనైతే ఏడుస్తూ ఇక ఈ జీవితం నాకొద్దు, ఇష్టం లేని జీవితాన్ని బ్రతుకుతూ నేను ఇక్కడే ఉండలేను అంటూ ఇక మనీష అయితే చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడిక మాధవ్ అయితే మనీషానైతే ఆపుతాడు. ఏమైంది మనీషా, ఏం జరిగింది అంటూ అనంగానే ఇంకేం జరగాలి, నాకు ఇష్టం లేదు అన్న పెళ్లి బలవంతంగా జరిపించాలని చూస్తున్నారు. నేనే గనక ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నాకు మా బావకి పెళ్లి జరిపిస్తారు. నేను అది తట్టుకోలేను, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను వదిలేయండి, నేను ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోతే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు అంటూ అంటూ ఉండంగా అప్పుడే మాధవ్ అయితే చనిపోవడమే ప్రతి సమస్యకి పరిష్కారం కాదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, అక్కడ నువ్వు ఉండొచ్చు అంటూ అనంగానే అప్పుడే మనీష అయితే ఇప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్ళినా ఇప్పుడు అమ్మాయిని ఎలా అన్నారో నన్ను కూడా అలాగే అంటారు. నేను మీ భార్య స్థానంలో అయితే ఇంట్లో అడుగు పెడతాను, అప్పుడే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు గనక నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే ఈ సమస్య నుంచి నాకు పరిష్కార మార్గం లభిస్తుంది అంటూ అనంగానే అప్పుడే మాధవ్ కూడా ఇది నీ అంతటి నువ్వు తీసుకుంటున్న నిర్ణయం, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అంటూ అనంగానే లేదు, నేను ఇబ్బంది పడను, మీలాంటి మంచి వాళ్ళ జీవితంలోకి రావడం నా అదృష్టంగా భావిస్తాను. దయచేసి మీకు ఇష్టం ఉంటే ఒప్పుకోండి, నేను మీ ఇంటికి ఇప్పుడే వస్తాను అంటూ మనీష అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు మాధవ్ అయితే నిర్ణయించుకుంటాడు, నేను గనక ఇప్పుడు ఈ నిర్ణయానికి ఒప్పుకుంటే ఇటు ఈ అమ్మాయి జీవితం బాగుపడుతుంది, అటు నా తమ్ముళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది అంటూ మాధవ్ అయితే నిర్ణయించుకుంటాడు. నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య హోదాలో ఉన్న తర్వాత నాకులాగే నా తమ్ముల్ని చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత ఒక తల్లిలా నువ్వు తీసుకోవాలి అంటూ అంతా చెప్పి మనీషానైతే ఇంటికి తీసుకుని వచ్చి తనే నా భార్య అంటూ అందరి ముందు అయితే నుంచోబెట్టి చెప్తాడు మాధవ్ అయితే. అప్పుడిక ఆ మాటకి చక్రి మహా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. పెద్ది, మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా బాగా నచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది పెద్ది అంటూ మహా కూడా అంటూ ఉంటుంది. నారాయణ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నీ గురించే దిగులు పెట్టుకున్నాను, ఇప్పుడు అలాంటి దిగులు లేదు అంటూ అనంగానే ఇంతలో మహా అయితే తెగ దిగులు పెట్టుకున్నారు మరి, అంతకే కదా సంబంధాల గురించి తిరగని చోటంటూ లేదు అంటూ మహా అయితే చెప్తూ ఉండంగా మాటకి మాధవ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. పెద్ది, మీ పెళ్ళి అంగరంగ వైభవంగా చేసే బాధ్యత మాది, మనీషాను మిమ్మల్ని ఒకటి చేసి మీ ఇద్దరి జీవితం బాగుండేలా చూసుకునే బాధ్యత మాది, మనీషాని నాకు వదిలేయండి, మీ ఇద్దరికీ ఖచ్చితంగా పెళ్ళి జరిపిస్తాము అంటూ అనంగానే అప్పుడే మనీషా కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఈరోజు నేను ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను అంటే దానికి కారణం మీ అందరూ నాకు ఇలా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే అప్పుడే మహా అయితే పెద్ద లాంటి మనిషిని నువ్వు కోరుకున్నావు, చాలా మంచి పని చేశావు, అలాంటి మనిషి జీవితంలోకి రావాలి అంటే అదృష్టం ఉండాలి, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అంటూ మహా అయితే మనీషాతో చెప్తూ ఉంటుంది. ఇంతలో మాధవ్ అయితే సంతోషపడుతూ ఏంటి మనీషా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావంటూ అడుగుతూ ఉంటాడు.
అది కాదు, నాకు ఒక కుటుంబాన్ని ఇంత అదృష్టాన్ని ప్రసాదించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒక తోబుట్టులా మహా నాకు అన్ని విషయాల్లో ఇంత బాగా మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. మహా, నిన్ను ఎప్పటికీ కూడా నా చెల్లెల్లాగే చూసుకుంటాను. నీకెప్పటికీ ఎలాంటి లోటు రాకుండా ఈ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటాను అంటూ మనీషా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక ఆ మాటకి మహా కూడా ఈ కుటుంబాన్ని పెద్ద ఎంత బాగా చూసుకుంటున్నారో, చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని ఎలా త్యాగం చేసి తమ్ముళ్ళ మీదే ప్రాణం పెట్టుకున్నారో నువ్వు కూడా అలాగే చూసుకోవాలి అంటూ ఇక మహా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న తాయారైతే, ఏంట్రా నువ్వు కూడా ఎవరో అమ్మాయిని లేపుకొచ్చావంట కదా, అంతేలే, మీ ఫ్యామిలీకి సక్రమంగా పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడూ ఇలా లేచిపోవడాలు, ఏదో దాన్ని తీసుకురావడం ఇంతే కదా, నేను పెట్టిన శాపానికి పెళ్ళిళ్ళు జరగవని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నారు. పాపం ఏం చేస్తారు, నేను పెట్టిన శాపం అలాంటిది, ఈ కుటుంబానికి ఆడదిక్కే ఉండదు అన్నాను. ఇప్పుడు చూసావా, నేను పెట్టింది నిజంగానే జరిగింది, కానీ మీరు లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నామాలని తప్ప, లేకపోతే మీకు పెళ్ళే జరగదు అంటూ ఇక తాయారైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా అప్పుడే గాయత్రి అయితే తాయారు చంపైతే పగలగొడుతుంది. చూడు, బావ దేవుడు లాంటి వాడు, అలాంటి బావను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. జాతకంలో దోషముందని అబద్ధం చెప్పించి బావ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు. ఇప్పుడు బావని అందరి ముందు అవమానిస్తే చంపేస్తాను అంటూ ఇక గాయత్రి అయితే తాయారికి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలి అనుకునేవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన వీడియోని ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి.